ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా మీరు అక్కడ వచ్చి అన్ని అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు తిరుమల అప్డేట్స్లో భాగంగా ప్రతి భక్తులు కూడా తిరుమల స్వామివారి దర్శనానికి బయలుదేరేటప్పుడు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళకి ఏమేమి కావాలో ఒక ఐడియా మేరకు మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. మీ ఇంట్లో 12 సంవత్సరాలు పైబడి పిల్లలు ఉన్న వ్యక్తులు ఉన్న వారందరికీ కూడా తిరుమల స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా టికెట్ అనేది ఉండాలి. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా టికెట్ ఉంటే మాత్రమే స్వామివారిని దర్శనం చేసుకోగలరు. సెకండ్ పాయింట్, మీ ఇంట్లో 65 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు కనుక ఉన్నట్లయితే వారందరికీ కూడా సీనియర్ సిటిజన్ కోటాలో, వయోవృద్ధుల కోటాలో ప్రతి నెల కూడా దర్శన టికెట్లు రిలీజ్ అవుతాయి, మీరు బుక్ చేసుకోవచ్చు. ఇక మూడో పాయింట్, ఒకవేళ మీ ఇంట్లో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే వికలాంగులు ఉన్నట్లయితే వారికైతే వయసుతో సంబంధం లేదు. 12 సంవత్సరాలు దాటితే తప్పకుండా మీరు ఈ కోటాని ప్రతి నెల విడుదలైనప్పుడు ఈ కోటా ద్వారా మీరు దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ వస్తుంది, మరి 12 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు దర్శనానికి రాకూడదా అండి, వాళ్ళకి టికెట్ ఉండాలా అని. 12 సంవత్సరాల లోపల పిల్లలకండి టికెట్ లేకపోయినా తల్లిదండ్రులకు టికెట్ ఉంటే వారితో పాటు ఫ్రీగా తీసుకెళ్ళిపోవచ్చు, ఓకేనా. అలాగే 65 సంవత్సరాలు లోపల ఉన్న ప్రతి భక్తులు కూడా, అంటే దాటిన వారు కాదు, 65 లోపల ఉన్న ప్రతి భక్తులు కూడా ఏదైనా టికెట్ మీరు బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ 65 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారనుకోండి, వాళ్ళు ఈ సీనియర్ సిటిజన్లో బుక్ చేసుకోలేకపోయినా ఏ టికెట్ అయినా బుక్ చేసుకోవచ్చు. సేమ్ ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా వర్తిస్తుంది. ఇక నాలుగో పాయింట్, మీరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇండియన్స్కి అయితే ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఫోటోతో సంబంధం లేదు. ఇక అవుట్ ఆఫ్ ఇండియా దాటిన వాళ్ళని ఎన్ఆర్ఐ అంటారు, నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వీళ్ళకి పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఓటర్ ఐడి ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయరు, కేవలం ఆధార్ కార్డు, పాస్పోర్ట్ మాత్రమే. ఇక సిక్స్త్ పాయింట్, తిరుమల కొండపైన సుపదం క్యూ లైన్ ఒకటి ఉంది. ఈ సుపదం క్యూ లైన్లో చంటి పిల్లల తల్లిదండ్రులు, అంటే సంవత్సరం లోపల పిల్లలు మీ ఇంట్లో ఉంటారు కదండి, ఆ బిడ్డల్ని తీసుకొని డైరెక్ట్గా తల్లిదండ్రులకి టికెట్ లేకపోయినా కానీ ఈ బిడ్డ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ డిశ్చార్జ్ సమ్మరీ కానీ ఉంటే ఉదయం 10:30-11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తల్లిదండ్రులు టికెట్ లేకపోయినా మీ బిడ్డను తీసుకొని మీరు కూడా ఉచిత దర్శనం ఎప్పుడు చేసుకోవచ్చు, కొన్ని ప్రత్యేక రోజుల్లో తప్ప, ఓకేనా. అలాగే సెవెంత్ పాయింట్ ఏమిటి అంటేనండి, టికెట్ కంపల్సరీ టు బుక్ ఆన్లైన్ తిరుమల రూమ్స్. అంటే తిరుమల కొండపైన రూమ్ బుక్ చేసుకోవాలి అనుకుంటే ప్రతి భక్తులకి కూడా టికెట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అది ఆన్లైన్లో బుక్ చేసుకుంటేనే. ఎవరికైతే టికెట్ ఉంటుందో ప్రస్తుతం ఉన్న కొత్త రూల్స్ ప్రకారము, న్యూ రూల్స్ ప్రకారము టికెట్ ఉన్న వారికి మాత్రమే అకామిడేషన్ అనే ఆప్షను మీకు ఆన్లైన్లో కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో తిరుమల రూమ్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే టికెట్తో సంబంధం లేదు. సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తెల్లవారుజామున 2 నుంచి ఉదయం 6-7 ప్రాంతాల్లో మీ ఆధార్ కార్డు చూపించి బుక్ చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా సింగిల్ పర్సన్స్, ఒక వ్యక్తికి రూమ్ ఇవ్వరు, 2 వ్యక్తులకైతేనే రూమ్ ఇస్తారు. అదే ఆఫ్లైన్లో అయితే సింగిల్ పర్సన్స్ అయినా మీరు ట్రై చేసుకోవచ్చు. తిరుపతిలో రూమ్ బుక్ చేసుకోవాలంటే టికెట్తో సంబంధం లేదు, ఓకేనా అండి. ఇంకా 8వ పాయింట్ ఏమిటి, సర్వ దర్శనం టోకెన్లు అనేవి తిరుపతిలో ప్రతిరోజు కూడా ఇస్తారు. రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, ఇక్కడ నడక మార్గం అలిపిరి నడక మార్గం దగ్గర భూదేవి కాంప్లెక్స్లో రోజు ఉదయం 2 గంటల నుంచి ఈ టికెట్లు స్టార్ట్ చేస్తారు. ఈ టికెట్లు తీసుకోవడానికి ఆన్లైన్లో టికెట్లు ఉన్నా లేకపోయినా ఎవరైనా ఈ టికెట్లు తీసుకొని దర్శనం చేసుకోవచ్చు. దీనికి అసలు వయసుతో సంబంధం లేదు. ఇక చివరిగానండి, ఒకే కుటుంబంలో ఒక వ్యక్తి ఒక రోజుకి స్వామివారిని 300 రూపాయల దర్శన టికెట్తో దర్శనం చేసుకోవచ్చు, 500 రూపాయల టికెట్తో చేసుకోవచ్చు, ముందు గడప దర్శన టికెట్ చేసుకోవచ్చు, సర్వదర్శన టోకెన్ చేసుకోవచ్చు, ఉచిత దర్శన టోకెన్ చేసుకోవచ్చు, హోమం టికెట్ల ద్వారా దర్శనం చేసుకోవచ్చు, డోనార్ పాస్ ద్వారా దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఎన్ని అవకాశాలు ఉన్నా అన్ని ఒకే రోజు చేసుకునే అవకాశం అయితే మీకు ఉన్నది, ఓకేనా.
విడివిడిగా ఒకే సేవ కానీ విడివిడిగా ఒకే దర్శనం కానీ చేసుకోవాలంటే టైం లిమిట్ ఉందేమో కానీ డిఫరెంట్ దర్శనాలు ఒకే రోజు చేసుకునే అవకాశం అయితే భక్తులందరికీ ఉన్నది. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా సామాన్య భక్తులకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి కాకుండా మీకు ఏమైనా కొత్తగా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. నా వంతు ప్రయత్నంగా నేను మీ అందరికీ కూడా సమాధానం చెప్తాను. ఓకేనా? మరి నేను ఈ వీడియో సెలవు తీసుకోరా. ధన్యవాదాలు.